దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 15. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-2 వచనములు. మరియా, మార్త, లాజరులు వారి జీవితములలో బహు వేదనకరమైన పరిస్థితిని అనుభవించిరి. లాజరు జబ్బు పడినప్పుడు వారు కబురు పెట్టినను యేసు ప్రభువు రానందున ఇతరులు వారిని హేళన చేసి ఉండవచ్చును. మీరు ఆయనను గౌరవించి మర్యాద చేసి మీ ఇంటికి ఆహ్వానించితిరి గాని మీ కష్ట సమయంలో ఆయన ఆదుకొనలేకపోయెను అని వారు నిండవచ్చును. వారప్పుడు గొప్ప అవమానమును భరించవలసి వచ్చెను. అయితే ఆ అనుభవమే పునరుద్ధానపు శక్తిని రుచి చూచున్నట్లు చేసెను. అంత మాత్రమే కాక 12వ అధ్యాయంలో వారి గృహము ప్రత్యేకమైన గృహముగా మారినట్లు మనం చూడగలం. భోజనపు బల్ల యొద్ద ప్రభువు ఒకవైపున, లాజరు మరి ఒక వైపున కూర్చుండి ఉన్నప్పుడు బహుశా పిలువబడిన అతిథులు కూడా అక్కడ కూడి ఉండగా మార్త ఆనందముతో వడ్డనలో నిమగ్నురాలైనట్లు, మరియా ప్రభు పాదములను విలువైన అత్తరుతో అభిషేకించినట్లు మనం ఊహించదము. ఈ 5 సంగతులు కృపను చూపించు విజయవంతమైన జీవితమును, సంతోషభరితమైన గృహమును, జీవము గల సంఘమును పొందుటకు కారణమగును. వారెంతో ప్రేమానందములతో ప్రభు అయిన యేసుక్రీస్తును తమ కుటుంబమునకు శిరస్సుగా చేసుకొనిరి. అంతకు మునుపు ఆయనను అతిథిగా మాత్రమే ఎంచి గౌరవించడి వారు. అయితే ఇప్పుడు వారికి కలిగిన అనుభవములను బట్టి ఆయనను ప్రభువుగా, రక్షకునిగా, సృష్టికర్తగా తమ గృహమునకు, జీవితములకు శిరస్సుగా అంగీకరించి వారి సమస్తముపై ఆయనకు అధికారం ఇచ్చిరి. వారి సమస్యలు తీర్చి, వారి కన్నీటిని తుడిచి, వారి దుఃఖమును ఆనందముగా మార్చిన ప్రభువును వారి గృహమునకు శిరస్సుగా చేసుకొనిరి. ప్రైజ్ లార్డ్.